జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించిన కోట్లాది మంది భక్తులకి రామయ్యను నేరుగా దర్శించుకునే అవకాశం లభించింది. బుధవారం దాదాపు 5 లక్షల మందికి పైగా శ్రీరాముడిని దర్శించుకున్నారు. అయితే బాలరామునికి అలంకరించిన దివ్య ఆభరణాలు, వస్త్రాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లక్నోలో ఉన్న శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ హర్ష హైమల్ షియా మహల్ జ్యువెలరీస్ ఈ ఆభరణాలను రూపొందించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. రామ్లల్లాకి అలంకరించిన ఆభరణాల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. కిరీటం. బాలరాముడికి తలకి కిరీటం, చెవిపోగులు, తిలకం ఉంటాయి. కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగిన కిరీటం ప్రధాన ఆకర్షణ. దీని మధ్యలో శ్రీరామ్లల్లా వంశాన్ని సూచించే సూర్యదేవుడి చిత్రం, రాచరికానికి సంకేతమైన నెమలి ఉన్నాయి. కిరీటానికి తగినట్లు బంగారు చెవిపోగులు ఉన్నాయి. బాలరాముడి తిలకాన్ని బంగారంతో తయారు చేశారు. వజ్రం, దాని చుట్టూ చిన్న చిన్న వజ్రాలు, బర్మీస్ కెంపులు ఉన్నాయి. ఇక మెడ భాగానికి వస్తే రామ్లల్లా మెడ చుట్టూ 3 పెద్ద బంగారు హారాలున్నాయి. కాంతహారం చంద్రవంక ఆకారంలో వజ్రాలు, కెంపులు, పచ్చలతో నిండి ఉంది. పూల డిజైన్ మధ్యలో సూర్యదేవుడి చిత్రం కనిపిస్తోంది. దీంతో పాటు పాదిక అలంకరించారు. ఇది కంఠం కింద నుంచి నాభిపై వరకు ఉంటుంది. ఇది వజ్రాలు, పచ్చలతో రూపొందించిన 5 పోగుల హారం. దీనికి పెద్ద లాకెట్ ఉంటుంది. బంగారంతోనే తయారు చేసిన అక్కడక్కడ కెంపులు అద్దిన 3వ హారం పొడవుగా ఉంటుంది. సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం వంటి మంగళకరమైన వైష్ణవ చిహ్నాలని కలిగి ఉంటుంది. కమలం, చంప, పారిజాతం, తులసి సహా దేవతలను ఇష్టమైన పూలతో డిజైన్ చేశారు. రాముడి ఎద మీద పెద్ద కెంపు వజ్రాలతో రూపొందించిన కౌస్తభ మణి అలంకరించారు. కర్దాని, వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో పొదిగిన బంగారు నడుము పట్టీని రామ్లల్లా ధరించారు. ఇంకా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చల తంతువులతో నడుమును అలంకరించారు. రామ్లల్లా 2 చేతులకి, భుజాలకి ధరించే ఆభరణాలు కనిపిస్తున్నాయి. వీటిని మొత్తం బంగారు పూతతో అలంకరించారు. చేతులకి రత్నాలు, ముత్యాలతో అలంకరించిన కంకణాలు, ఉంగరాలు కూడా ఉన్నాయి. రామ్లల్లా ఎడమ చేతితో ముత్యాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన బంగారు బిల్లు ఉంటుంది. కుడి చేతితో బంగారు బాణం ఉంది. రామ్లల్లా పాదాలని రత్నాలు పొదిగిన పట్టీలు, కాలి ఉంగరాలతో అలంకరించారు. ఇందులో వజ్రాలు, కెంపులు, గంటలు ఉంటాయి. 5 ఏళ్ల బాలరాముడి విగ్రహం చుట్టూ గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఉంటే బొమ్మల బండి, బంగారం వంటి సాంప్రదాయ వెండి బొమ్మలు ఉన్నాయి. రామ్లల్లా విగ్రహం అలంకరణ ఆధ్యాత్మిక గౌరవాన్ని మాత్రమే కాకుండా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ నైపుణ్యం కలిగిన హస్తకళని కూడా ప్రదర్శిస్తోంది. మొత్తానికి అయోధ్యకి శ్రీరాముడు చేరుకున్నాడు. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండగలాగా జరిగింది. కేవలం అయోధ్యలోనే కాకుండా దేశం మొత్తం శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ రామనామ జపంలో మునిగిపోయారు. దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఆలయం భక్తులతో మునిగిపోయింది. అంతేకాదు రామభక్తులంతా కాషాయపు రంగు జెండాలు పట్టుకుని రామనామ జపంతో ర్యాలీ కార్యక్రమంతో బాగా సందడి చేశారు. ఇక అయోధ్యలో మాత్రం అంతకు మించే సందడి కొనసాగింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముడి రూపంను చూసి ప్రతి ఒక్కరూ పులకరించిపోయారు. నిండు అలంకారంతో నిండుగా పూజలు అందుకున్న బాలరాముడు తన తేజస్సుతో ప్రతి ఒక్క భక్తుడిని ఆకట్టుకున్నాడు. అయితే ఇదంతా ఇలా ఉంటే అసలు అయోధ్యలో బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠించారు అని కొంతమంది భక్తులకి బాగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ బాలరాముడిని ప్రతిష్ఠించడానికి ఒక గట్టి కారణమే ఉంది. ఇక ఆ కారణం ఏంటో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయం గురించి పూర్తిగా మీరు తెలుసుకునే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. 500 ఏళ్ల పోరాటం తర్వాత రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ వేడుక రామభక్తుల సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని ఏళ్లలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొన్న తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అలా జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక ఉంటుందని అయోధ్య నుండి ప్రకటన రావడంతో అప్పటి నుండి రామభక్తులు జనవరి 22వ తేదీ కోసం కాయలు కాచే విధంగా ఎదురైతే చూశారు. అలా మొత్తానికి ఆ రోజు వచ్చింది. దేశమంతా పండుగ వాతావరణంలో మునగడం కూడా జరిగింది. ఇక అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. సరిగ్గా
22వ తారీఖు మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది. 84 సెకండ్ల పాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలలో అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందడంతో అందరూ అయోధ్యకి చేరుకున్నారు. మిగిలిన రామభక్తులంతా తమ ఇళ్లలోనే రాముడి జపం చేస్తూ టీవీల ద్వారా రామ ప్రాణప్రతిష్ఠ వేడుకను కల్లారా చూసి సంతోషించారు. రాత్రి సమయంలో తమ ఇంటిని దీపాలతో అలంకరించి దీపావళి పండుగలాగా జరుపుకున్నారు. అయితే ఆలయంలో ఎందుకు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనే ప్రశ్నలు కొందరి భక్తులలో అయితే వచ్చాయి. అయితే దీని వెనుక ఒక కారణం అయితే ఉంది. అదేంటంటే అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం, ఆయన నడియాడిన ప్రాంతం. అయితే అయోధ్యలో మొదటి నుంచి కూడా రాముడిది బాలరూపంతో ఉన్న విగ్రహాలే వెలిశాయి. అలా అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజించడం అనేది పరంపరగా వస్తుందన్నమాట. అలా ఇప్పుడు కూడా అయోధ్యలో బాలరాముడి రూపాన్ని ప్రతిష్ఠించారు. అంటే పెళ్లి కాని రాముడి విగ్రహం అని అర్థం అన్నమాట. ఇక అయోధ్యలో చిన్నపిల్లల్ని లల్లా అంటారు. అందుకే రామ్ మందిరంను రామ్ లల్లా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అలా రాముడిని బాలుడి రూపంతో ప్రతిష్ఠించారు. ఇక బాలరాముడి విగ్రహంను నల్ల రాతితోనే అద్భుతంగా రూపొందించగా ఆ విగ్రహం చూసినట్లయితే రాముడిని స్వయంగా చూసినట్లే అన్నట్టుగా ఉన్నాడు. అంటే అంత అద్భుతమైన శోభను కలిగి ఉంది బాలరాముడి విగ్రహం. ఇక బాలరాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తుతో తయారు చేశారు. అయితే రామ్ లల్లా విగ్రహంకి కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక విగ్రహం బరువు వచ్చేసి 200 కిలోలు, ఎత్తు 4.24 అడుగులు, 3 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. అలా 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడిగా శ్రీరాముడి విగ్రహంను రూపొందించారు. అయితే విగ్రహం అంటే ఏదో మామూలు విగ్రహం అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే రామ్ లల్లా విగ్రహంను అత్యంత ప్రత్యేకతతో తయారు చేశారు. వాటి గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. అంటే ఆ ప్రత్యేకతతో అంత గొప్ప ఉంది. ఇక అవేంటంటే 51 ఎత్తు అంగుళాలతో ఉన్న బాలరాముడు పద్మపీఠంపై ఉండగా కుడి చేతితో బంగారంతో చేసిన బాణం, ఎడమ చేతిలో ధనస్సు ఉంటుంది. కింది భాగంలో 2 వైపులా హనుమాన్, గరుడ విగ్రహాలను చెక్కారు. అంతేకాదు రాముడికి 2 వైపులా దశావతారంలో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి విగ్రహాలని చెక్కారు. ఇక రాముడి పై భాగంలో ఉన్న మకర తోరణంపై ఓం, శేష్నాగ్, సూర్య, అభామండల్, గదా, స్వస్తిక్ అని చెక్కారు. ఇలా విగ్రహంని ఇంత అద్భుతంగా చెక్కడమే కాకుండా అన్ని అవతారాలతో చూపించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ఈ విగ్రహం మొత్తంని సాలగ్రామ రాతితో తయారు చేయగా ఈ విగ్రహంకి నీరు, ఇతర పదార్థాలు తగిలినా కూడా ఎటువంటి హాని జరగదు. ఆ విగ్రహం రాయి కూడా అరిగిపోదు. 1000 సంవత్సరాల వరకు అది అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇక రామ్ లల్లా విగ్రహంని అనేక రకాల ఆభరణాలతో చాలా అందంగా అలంకరించారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదనే చెప్పాలి. ఆభరణాల అలంకారాలతో బాలరామయ్య చూపులు మన వైపే ఎంతో ప్రేమగా చూస్తున్నట్లు అనిపించాయి. వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు ఆభరణాలతో బాలరాముణ్ణి అలంకరించారు. రామయ్య నుదుటిపై వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని పెట్టారు. మెడలో రత్నాల కాసుల హారం, తలపై వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు. అంతేకాకుండా ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు. ఇక మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని, నడుముకి వజ్రాలు వడ్డానాన్ని, విలువైన రాళ్లు పొదిగిన వడ్డానం, చేతిలో బంగారు బాణంని ఉంచారు. అలా పట్టు వస్త్రాలతో నిండు బంగారు ఆభరణాలతో రాముడు నిలువెత్తు బంగారంలా ఎంతో అందమైన రూపంతో కనిపించాడు. ఇక బాలరాముడికి వేసిన ఆభరణాల విలువ కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని అయితే తెలిసింది. అయితే ప్రతి ఆభరణానికి చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఆయనకి వేసిన ఆభరణాలు అయితే చాలా చాలా ప్రత్యేకంగా తయారు చేయించారు. మందిర నిర్మాణం కోసం వచ్చిన విరాళాల నుంచి ఆభరణాలన్నీ తయారు చేయించారు. అంతేకాదు ప్రాణప్రతిష్ఠ రోజు వచ్చిన ప్రముఖులంతా కూడా పట్టు వస్త్రాలతో, బంగారు ఆభరణాల కానుకలతో వచ్చి బాలరాముడిని దర్శించుకున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే బాలరాముడు ధరించిన వస్త్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచాయి. దీంతో ఈ వస్త్రాలు ఎవరు డిజైన్ చేశారు అనే చర్చ బాగా నడుస్తోంది. అయితే రాముడు ధరించిన వస్త్రాలను అయోధ్యలో ఓ చిన్న టైలర్ షాప్ నడుపుకునే బాబులాల్ టైలర్స్ రాముల వారి వస్త్రాలను డిజైన్ చేశారు. బాబులాల్ టైలర్స్ అనేది ఓ 2 అన్నదమ్ములు అనమాట. వారి పేర్లు వచ్చేసి భగవత్, శంకర్లాల్. వీళ్ళే రాముల వారికి వస్త్రాలు డిజైన్ చేశారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ శంకర్ల తండ్రి బాబులాల్కి అప్పగించారనమాట. అలా అప్పటి నుంచి ఈ కుటుంబమే శ్రీరాముడికి వస్త్రాలు అనేది డిజైన్ చేస్తూ వస్తున్నారు. అలా రాముడి విగ్రహానికి ఒక్కో రోజు ఒక్కో రంగుతో వస్త్రాలను డిజైన్ చేస్తూ ఉంటారు. అలా సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం వస్త్రాలను డిజైన్ చేస్తూ
వస్తూ ఉంటారు. రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్, శాలి గ్రామాలకి కూడా బట్టలు కుడుతూ ఉంటారు. అలా ఈ ఇద్దరు అన్నదమ్ముల చేతులతో చేసిన వస్త్రాలని రాముల వారికి వేస్తూ ఉంటారు. నిజంగా రాముల వారి వస్త్రాలను డిజైన్ చేసే అదృష్టం వీళ్ళకి దక్కడం అంటే ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పాలి. ఇక అయోధ్య రామ మందిరంకి వచ్చిన దేశ విదేశ భక్తులంతా రాముల వారికి భారీ ఎత్తున కానుకలైతే అందించారు. దాదాపు 8,000 మంది అతిథులు రాముడి ప్రాణప్రతిష్ఠ హాజరయ్యారు. అయితే రాముల వారికి వచ్చిన భారీ విరాళాలు అందించిన వారిలో సూరత్కి చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లాఖీ, ఆయన కుటుంబం ముందంజలో ఉందన్నమాట. ఈయన రాములవారికి ఏకంగా 101 కిలోల బంగారంని కానుకగా ఇచ్చాడు. దీంతో 101 కిలోల బంగారాన్ని ఏం చేశారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఆ బంగారంతో రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరకం, పిల్లర్లకి కేటాయించినట్లు తెలిసింది. ఇక ఇప్పటివరకు రామ మందిరంకి వచ్చిన విరాళాల్లో ఇదే అత్యధిక మొత్తం అని కూడా తెలుస్తోంది. ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయి బాపు కూడా 11 కోట్ల 3 లక్షల రూపాయల విరాళాన్ని అందించాడు. ఇక అమెరికా, కెనడా, బ్రిటన్లో నివసిస్తున్న రామభక్తులు కూడా 8 కోట్ల రూపాయల వరకు విరాళాలు అందించినట్లు తెలిసిందే. కానీ అందరికంటే ఎక్కువగా మాత్రం దిలీప్ కుమార్ మాత్రమే అందించాడని అర్థమవుతుంది. ఈయన ఒక వజ్రాల వ్యాపారాన్ని కూడా తెలుస్తోంది. ఈయన ఒక రాముడికి ఒక పెద్ద భక్తుడని కూడా తెలుస్తోంది. మొత్తానికి 500 ఏళ్ల తరువాత అయోధ్యలో మళ్ళీ రామాయణ కాలంలో ఉన్న రూపం వచ్చేసిందని అర్థమైపోతుంది. ఇక అయోధ్యకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు. ఇక జనవరి 23 నుంచి సామాన్య ప్రజలకి సైతం రాముల వారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఈరోజు చాలా మంది రామ భక్తులు అయోధ్యలో ఉన్న రామ మందిరంకి క్యూ కడుతున్నారు. ఇప్పటికీ అక్కడికి ప్రభుత్వం ఉచిత రైలు సదుపాయం కూడా కల్పించింది. ఇక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అక్కడ ప్రభుత్వం కూడా కోరింది. చూశారు కదా, మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరంని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.